ఏడాది ఏప్రిల్ 2తో ముగ్గురు రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగియబోతోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ కనకమేడల యొక్క పదవీ కాలం ముగియనుంది. దీంతో అతి త్వరలోనే రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అటు వచ్చే రాజ్యసభ ఎన్నికల టార్గెట్ గా వైసీపీ వ్యూహం రచిస్తోంది. త్వరలో ఖాళీ కానున్న ఈ 3 రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. సంఖ్యాబలం పరంగా 3 వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఇక 3 అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాస్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏడాది ఏప్రిల్ 2తో ముగ్గురు రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగియబోతోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ కనకమేడల యొక్క పదవీ కాలం ముగియనుంది. దీంతో అతి త్వరలోనే రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అటు వచ్చే రాజ్యసభ ఎన్నికల టార్గెట్ గా వైసీపీ వ్యూహం రచిస్తోంది. త్వరలో ఖాళీ కానున్న ఈ 3 రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. సంఖ్యాబలం పరంగా 3 వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఇక 3 అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాస్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గాలి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలి. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిపోతున్నాయి. కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేష్, దాంతోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మొత్తం ఈ 3 స్థానాలకు సంబంధించి ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ, మరొకటి వైసీపీ. 3 స్థానాలకు సంబంధించి ఏపీలో వచ్చే నెల ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ 3 సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే వైసీపీ ఫైనల్ చేసింది. వైవి సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, అట్లాగే గొల్ల బాబురావు. ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ, ముగ్గురును కూడా ఇప్పటికే వైసీపీ ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఈ 3 స్థానాలు సంఖ్యాబలంగా వైసీపీకి ఖచ్చితంగా రావాలి. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలోని ఈ 3వ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ ఉంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే నిన్న గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన రాజీనామాలను స్పీకర్ ఆమోద ముద్ర వేశారు. 2 సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం జరిగింది. అది దాదాపు 2 సంవత్సరాల తర్వాత స్పీకర్ దీన్ని ఆమోద ముద్ర వేశారు. మరోపక్క ఎందుకంటే గతంలో కూడా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోని వైసీపీకి రావాల్సిన ఎమ్మెల్సీ స్థానం వైసీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటుకు పాల్పడంతో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపొందడం జరిగింది. అలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకూడదు అనే నిర్ణయంతోనే వైసీపీ గంటా శ్రీనివాసరావుకి సంబంధించిన రాజీనామాని ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది స్పీకర్ ద్వారా. మరోపక్క మరో 4 ఉన్నారు. అంటే ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పాల్పడిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ 4కి సంబంధించి కూడా అనర్హత వేటు వేయాలి అనేది మాత్రం ఇప్పటికే స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. 4 సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులను స్పీకర్
స్పీకర్ ఇవ్వడం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి త్వరలోనే వీళ్ళ మీద కూడా ఓటు వేసి అర్హత వేటు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క వైసీపీలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు నేపథ్యంలోని దాదాపు 58 మందికి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఇందులో 25 మంది సంబంధించిన అభ్యర్థులను పక్కన పెట్టిన నేపథ్యంలోని వీళ్ళు కూడా కొత్తగా ఒకవేళ రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలోని ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా వేటు వేస్తున్నది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీకి మద్దతు తెలుపుతున్న కర్ణం బలరాం, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్, దాంతో పాటు వల్లభనేని వంశీ నలుగురిపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా ఇప్పటికే స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ఒకవేళ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే వీళ్ళని కూడా అనర్హత వేయాలని కూడా తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు ఒత్తిడి చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరికి వారు వ్యూహాలలో ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా 3 రాజ్యసభ స్థానాల్లో తమకే దక్కించుకోవాలనే ఆలోచనలో మాత్రం నిన్న గంటా శ్రీనివాసులకు సంబంధించి స్పీకర్ రాజీనామాను ఆమోదముద్ర వేసిన నేపథ్యం రాబోయే రోజుల్లోని ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వేటు వేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ చూసినట్టే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోని వైసీపీకి దక్కాల్సిన స్థానం తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగానే ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు దక్కించుకునేందుకు కూడా అడుగులు వేస్తుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.